ఈరోజు కరీంనగర్ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్పూర్ కాలేజ్లో విద్యార్థిని అదృశ్యమైనట్లు గత 2 రోజుల నుండి సామాజిక మాధ్యమాలలో మరియు ఇతర సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన యాజమాన్యం నుండి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అదేవిధంగా ఈ మధ్యనే వారం రోజుల కిందట ఆల్పూర్ స్కూల్ వావిలాలపల్లి బ్రాంచ్లో ఒక విద్యార్థిని టీచర్ బల్లకు వేసి కొడితే ఆ పిల్లవాడికి కుట్లు పడిన కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి సంబంధించిన వార్తలను బయటకు రాకుండా ఆల్పూర్ యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. గత 2 రోజుల నుండి మనం సోషల్ మీడియాలో ఇతర సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి జగిత్యాలలో ఆల్ ఫోర్స్ కాలేజీలో ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ విద్యా సంస్థల చైర్మన్ గారు మరి అలా ఆ సంస్థల్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలో నిలబడుతున్నటువంటి సందర్భంలో మరి రోజు వారిని మేము ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీ కాలేజీలో గత 2 రోజులుగా ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా వార్తలు వచ్చినాయి. కనీసం మీ సంస్థ నుండి కానీ మీ నుండి కానీ మరి ఇది ఏ విధంగా జరిగింది, దానికి ఏం చర్యలు తీసుకున్నారు మరి అనేది ఎక్కడ కూడా మీరు ప్రకటించలేదు. మరి అదేవిధంగా గత వారం రోజుల కిందనే ఒక విద్యార్థి చిన్న పిల్లవాడిని మీ స్కూల్లో బల్లకేసి కొడితే 3 కుట్లు పడ్డాయి. వావిలాలపల్లికి సంబంధించిన ఒక విద్యార్థి, మరి చాలా చిన్న పిల్లవాడు, 10-12 సంవత్సరాల పిల్లోని మీరు ఆ విధంగా బల్లకేసి కొడితే 3 కుట్లు పడి హాస్పిటల్ పాలై ఆ కుటుంబమే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి గతంలో కూడా హుస్నాబాద్లో మీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో మీ ఒక టీచర్ కొడితే మొత్తం చేయంతా కూడా కమిలిపోయి వాతలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఇన్ని సంఘటనలు మీ సంస్థలో జరుగుతున్నా వాటి మీద ఎన్నడూ కూడా మీరు స్పందించకుండా వాటి మీద ఎన్నడూ కూడా ఆ కొట్టినటువంటి వాళ్ళను, ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను మీరు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు నేను సమాజానికి సేవ చేస్తా అని చెప్పి దానికోసం నేను ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నా, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా అని చెప్పి ఆ సంస్థ చైర్మన్ చెప్తా ఉంటే వారు చెప్పే మాటలకు వారు చేసే చర్యలకు ఎక్కడ కూడా పొంతన లేదని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు జగిత్యాలలో ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక విద్యార్థిని అదృశ్యమైతే మీ సంస్థ నుండి పోతే మీరు కనీసం స్పందించకుండా ఈరోజు అవన్నీ సంఘటనలు జరుగుతున్నా అదొక ఎత్తు, నేను ఖచ్చితంగా ఎన్నికల్లోకి పోతా అని చెప్పి మీరు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి రావడాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు, కానీ ముందుగా వాటి మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా మీరు మీ సంస్థలో ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం చేస్తా అని చెప్పి వస్తే కుదరదు. ఎందుకంటే మీ జీవితం అంతా కూడా మీరు ఏ విధంగా వ్యవహరించిండ్రు, పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, పిల్లల తల్లిదండ్రులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, అవన్నీ కూడా కరీంనగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి అందుకనే ఈరోజు మీడియా ద్వారా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ముందుగా ఎన్నికల్లో ఉండేటువంటి వ్యక్తి దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు ఆదర్శవంతంగా ఉండాలి. మనం గతంలో ఏం చేసినాం, ఏ విధమైనటువంటి సేవ చేసినాం, ఎందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం, ఎందరికి మనం పేదవాళ్ళను ఆదుకున్నాం, ఎంత సామాజిక సేవ చేసినామని చెప్పి చెప్పడమే ఈరోజు రాజకీయాల్లో పనికొస్తుంది. కానీ తన చరిత్ర చూస్తే ఎన్ని కోట్లు సంపాదించినావు, ఎన్ని వందల కోట్లు వెనకేసుకున్నావు, ఎంతమంది పిల్లల్ని ఇబ్బంది పెట్టినాం, ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు హింసించామనేటువంటి చరిత్రనే చెప్పుకునేటువంటి పరిస్థితి ఆల్ ఫోర్స్ సంస్థల యొక్క పరిస్థితి. ఈరోజు పిల్లల తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు.